హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్. పిల్లలు ఇంటికి వచ్చే టైంకి స్నాక్ ఐటెంగా ఇలా గుంత పొంగనాలు వేసి ఇచ్చానండి. అయితే దీనికి నేను 1 కప్పు గోధుమ పిండి, 1 గుడ్డు వేసి చేశాను. ఇది అచ్చు కప్ కేక్ టేస్ట్ ఎలా వస్తుందో అలానే వచ్చింది. పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేశారు. సో ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 2 స్పూన్ల బియ్యపిండి. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో పంచదార తీసుకున్నాను. అలానే పావు స్పూను మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, దీంతోపాటు ఈ పిండిలో వేయటానికి జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను, 1 గుడ్డు. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి బౌల్లోకి యాడ్ చేసుకుందాము. గోధుమపిండి, బియ్యపిండి, ఉప్పు, మిరియాల పొడి అండ్ షుగర్. ఫస్ట్ ఇవి వాటర్ వేసేసుకొని కలిపేసుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. సో దీనిలోకి ఎగ్ బీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం కలిపేస్తాను. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. కలిపేసుకున్నాను. పంచదార కూడా కరిగింది, చూసారా? ఇలా ఉంది బ్యాటర్. కనిపిస్తుంది కదా? సో నేను కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ పడుతుంది. సరిపోతుంది. ఇప్పుడు ఈ చాప్ చేసుకున్న జీడిపప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. గుంత పొంగనాల ప్యాన్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఫ్రైయింగ్ ప్యాన్లో కూడా, అదే మన దోశల ప్యాన్ ఉంటుంది కదా, దానిలో కూడా మీరు ప్యాన్ కేక్స్లో వేసేసుకోవచ్చు, బాగుంటుంది. అయితే నేను ఇలా వేయటానికి రీజన్ ఏంటంటే పిల్లలకి కప్ కేక్ తిన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి నేను దీంట్లో వేస్తున్నాను. సో వేడెక్కింది, ఆయిల్ వేసేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. వేడెక్కుతుంది. ఒక్కసారి పైనుంచి కిందకి పిండి కలుపుకొని స్పూన్తోని ఫస్ట్ చివర్లు వేసేసుకోండి. సో ఇలా మొత్తం బ్యాటర్ అంతా కూడా ప్యాన్లో వేసేసుకుందాము. నాకు ఇవి మొత్తం 2 వాయిలు వచ్చాయండి, కానీ చాలా క్విక్గా అయిపోయిందని చెప్పొచ్చు. అండ్ టేస్ట్ వైజ్ అయితే అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. రియలీ చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం నేను ఈ టైప్ ఎప్పుడు పెనం మీద వేసుకుంటాను నేను, కానీ గుంత పొంగనాల్లాగా వేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట. వస్తుందో రాదో అని చూసారు కదా ప్లేటింగ్. లిటిల్ క్యూట్ డోనట్స్లా కనిపిస్తున్నాయి కదా. ఎక్సలెంట్ టేస్ట్ వచ్చిందండి. లోపల కూడా వేగుతుందో లేదో అని చాలా డౌట్ పడ్డాను, కానీ అసలు ఇంకొకసారి కాదు కదా, వీక్లీ మనం ఒక 2 టైమ్స్ అయినా చేసేసుకొని తినేయచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటాను ఫ్రెండ్స్.